అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్డీఏ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో దాదాపు దశాబ్దాల పాటు ఏవైతే సమాజం మైనారిటీలుగా భావిస్తున్నటువంటి వక్ఫ్, దాని యొక్క ఆస్తులు, దానికి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేద మైనారిటీ వర్గాలకి చెందజేయాలి, లేదా ఆ యొక్క ఆస్తిని ఆయా పరంపరలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం సంబంధితమైనటువంటి ధర్మ ప్రచార సంబంధించినటువంటి కార్యక్రమాలకు వినియోగించడం కోసం చేసేటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలను తొలగించడం కోసం ఆగస్టు 8వ తారీఖు 2024 పార్లమెంట్లో కేంద్ర మంత్రివర్యులు మైనార్టీ సంక్షేమ శాఖ కిరణ్ రిజిజు గారు బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదించడం కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజున దేశంలో ఎన్డీఏ వ్యతిరేక శక్తులు కేవలం నరేంద్ర మోడీ గారి ఆలోచన సరళిని మాత్రమే వ్యతిరేకించాలనేటువంటి దృక్పథంతో కూర్చున్నటువంటి రాజకీయ పక్షాలు, దేశ వ్యతిరేకమైనటువంటి శక్తులతో చేతులు కలిపేటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కొన్ని రాజకీయ వేదికలు ఈ రోజున గగ్గోలు పెడుతున్నటువంటి స్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమంది షేర్వాణి మహానుభావులు చాలా అన్యాయం జరిగిపోతుంది, మాకు ముస్లింల యొక్క హక్కుల్లోకి కలగజేసుకుంటున్నారు, ఈ బిల్లుని మీకు మద్దతు ఇవ్వద్దు, మద్దతు ఇవ్వండి, లేకపోతే మద్దతు లేకుండా చేయండి అని మాట్లాడేటువంటి క్రమంలో వార్తా కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పత్రికా సమావేశం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా విభాగం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, వక్ఫ్ చట్టం మీద ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం మాత్రమే ఈ యొక్క పత్రికా సమావేశం. పూర్తిగా ముస్లింల యొక్క అభ్యున్నతి కోసం నిర్దేశించినటువంటి వక్ఫ్ ఆస్తి, భూమి ఏదైతే ఉందో దాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం పేదవాళ్ళకి చెందజేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి లోపాలని అవకాశంగా తీసుకొని ఎవరైతే అక్కడ పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి కబ్జా చేసేటువంటి ఆస్తులు, దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని వారు అనుభవించేటువంటి క్రమాన్ని నియంత్రించే విధంగా ఈ చట్టం ఉండేటువంటి పరిస్థితి. గతంలో దీనికి ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఎవరికి చెప్పుకొని దీని మీద విచారణ చేయించాలో లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒక కలెక్టర్ స్థాయి అధికారి, ఒక జాయింట్ డైరెక్టర్ అధికారి దీనికి నియామకం చేయాలనేటువంటి ఆలోచన. వక్ఫ్ బోర్డు అంటే, వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రోజున భారతదేశంలో రక్షణ రంగానికి, సాయుధ దళాలకి ఎంత ఆస్తి ఉందో, భారతీయ రైల్వేలకు ఎంత ఆస్తి ఉందో, ఆ తర్వాత అత్యంత ఆస్తి కలిగినటువంటి సంస్థ వక్ఫ్ సంస్థ. భారతదేశం మొత్తం మీద దాదాపు 9,40,000 ఎకరాలు కలిగినటువంటి సంస్థ, 8,30,000 అనేటువంటి ఆస్తులు కలిగినటువంటి సంస్థ వక్ఫ్ ఆస్తి. ఇటువంటి ఆస్తిని ఇవాళ అక్రమార్కుల పరం చేయడానికి, చూస్తూ ఊరుకుంటానికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏదైతే ఆస్తి పేదవాళ్ళకి దీన్ దయాళ్జీ ప్రవశించినటువంటి అంత్యోదయ లక్ష్యంగా చేస్తున్నటువంటి పరిస్థితి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇవాళ జన్ధన్ ఖాతాల్లో కానీ, ముద్రా యోజనలో కానీ, లేకపోతే మహిళా సంబంధించినటువంటి పథకాల్లో కానీ, లేకపోతే ప్రజా సంబంధిత ఆమోదయోగ్యమైనటువంటి సంక్షేమ పథకాల్లో అనేక మంది ముస్లింలు కూడా ఇవాళ కేంద్రం నుంచి వస్తున్నటువంటి పథకాలలో భాగస్వామ్యం అవుతున్నారు, వాటి పథకాల యొక్క లబ్ధి పొందుతున్నారు. మరి అప్పుడు ఎవరు ముస్లింలకు అన్యాయం జరుగుతుందని చెప్పని ఎందుకు గగ్గోలు పెట్టట్లేదని చెప్పని భారతీయ జనతా మైనార్టీ మోర్చా ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, మైనారిటీలు అంటే క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పారసీకులు, వీళ్ళందరినీ కలిపి మైనారిటీలు అంటారు.
కేవలం 15% ఉన్నటువంటి ముస్లింలని మైనారిటీలు అనేటువంటి ముద్ర వేసి మైనారిటీ పేరు మీద వాళ్ళకు ఉన్నటువంటి లెక్కలను రాజకీయ అవకాశాలుగా వాడుకోవడానికి చేసేటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క భావజాలాన్ని మేము ఈ దేశ సమగ్రతనికి దెబ్బతీసే విధంగా ఆలోచించేటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేము ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రతి పేదవాడి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తిని మాత్రమే వాళ్ళకు అందించేటువంటి క్రమంలో ఈ వక్ఫ్ చట్టం చేయడం జరిగింది. 1950లో ఏదైతే ఈ చట్టం వచ్చిందో ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టం వద్దనుకొని వెనక్కి తీసుకోవడం జరిగింది. 2013లో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందే ఈ చట్టాన్ని తీసుకొచ్చడం కోసం ప్రయత్నం చేశారు, సవరించారు. మరి ఆనాడు ఎవరి గొంతులు ఎందుకు పెగలేదో అర్థం కానటువంటి స్థితి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజున ముస్లిం మహిళల కోసం చేసినటువంటి త్రిపుల్ తలాక్ చట్టం ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాకుండా చేసినటువంటి వైనం ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మహిళ కూడా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మళ్ళీ ముస్లింల యొక్క ఆస్తి ఏదైతే ఉందో అన్యాక్రాంతమవుతున్నటువంటి విధానాన్ని తప్పుపడుతూ కేవలం అది ఎవరి కోసం కేటాయించి ఏ దాన ధర్మ కర్తలు ఎవరైతే వారి కోసం ఇచ్చారో అది వారికే చెందాలనేటువంటి ఆలోచన. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో వక్ఫ్ భూము సంబంధించినటువంటి భూములు మొత్తం కూడా కబ్జా అయినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 65,000 ఎకరాల్లో దాదాపు 55,000 ఎకరాలు ఇవాళ అక్రమార్కుల చేతుల్లో ఉన్నాయి. ఏ పేద ముస్లింకి కూడా దానికి సంబంధించినటువంటి సంక్షేమం దానికి సంబంధించినటువంటి యొక్క ఉపయోగాలు వాళ్ళకి కలగనటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలోనే చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో దాదాపు ఒక 40 ఎకరాలు ఒక రాజకీయ నాయకుడి చేతి కింద ఉంది. యనమల కుదురులో ఒక 40 ఎకరాలు ఒక రాజకీయ నాయకుడి చేతుల్లో ఉంది. నున్నలో 200 ఎకరాల ఆస్తి ఒక వర్గం చేతిలో ఉంది. ఇమ్దాద్గర్లో వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆదాయం ఏదైతే ఉందో ఈ రోజున వంటంలో ఉన్నటువంటి అత్యంత పేదరికం అనిపిస్తున్నటువంటి ముస్లింలకు ఎవరికి కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి, బడాబాబుల జేబుల్లోకి వెళ్తున్నటువంటి స్థితి. నేనేమంటానంటే ఎవరైతే పాపం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆస్తుల విషయంలో కల చేసుకున్నటువంటి బీజేపీ నిలవరించమని చెప్పి అడుగుతున్నటువంటి పెద్ద పెద్ద ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆక్రమించినటువంటి ముస్లింల ఆస్తిని ఆక్రమించినటువంటి ఆ స్థలాల్లోకి వెళ్ళి ముందు ప్రదర్శన చేసి ఆస్తి మాది దీని నుంచి కాపాడండి అని చెప్పి ఒక కార్యక్రమం చేయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో ఎటువంటి పక్షపాతం లేకుండా కులరహిత మతరహిత వర్గరహితంగా ప్రజాపాలన అందిస్తూ 140 కోట్ల మందికి నేను సేవకుడని చెప్తూ 140 కోట్ల మందికి కూడా చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటిని అమలు చేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి స్థితిలో ఈ రోజున ఎవరికి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చేస్తామనడానికి ఒకే ఒక తార్కాణం గుజరాత్లో ఇప్పటికీ 6 సార్లు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి 12% ముస్లింలు వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు మొత్తం కూడా అక్రమార్కుల చేతుల నుంచి 100కి 100% తీసుకొని ముస్లింల చేతుల్లో పెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో గుజరాత్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులు కూడా దాదాపు 70% ఆస్తుల్ని వెనక్కి తీసుకొని ముస్లింలకు అందించినటువంటి ఘనత అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. ఈ రోజున దేశంలో కూడా ఎక్కడైతే అన్యాక్రాంతమవుతుందో ఎక్కడైతే గ్రామాలు వక్ఫ్గా చలామణి చేస్తూ వాటిని ప్రభుత్వ అజమాయిషీలో నడిపించి వాటి జోలికి వెళ్లకుండా వాటిని కబ్జా చేసేటువంటి విధానాలు పోతున్నాయో దీనికి చెల్లు చీటీ పాడటం కోసమే ఈ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. పేద ముస్లింల కోసం, పేద ముస్లింలు వెనకబడినటువంటి ముస్లింల కోసం బొహరా కమ్యూనిటీ, అగాఖాన్ కమ్యూనిటీ, పాష్మాండా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక ముస్లిం సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తి ఏదైతే ఉంటే దాని జిల్లా స్థాయిలో 2 ముస్లింలు వాళ్ళ విధంగా ముస్లిమేతరులు కూడా అందులో ఉండాలని, దానికి సంబంధించినటువంటి ఆస్తి మీద అజమాయిషీ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పెద్ద అధికారి అయి ఉండాలని, వాళ్ళు ఖచ్చితంగా ముస్లిం అధికారే ఉండాలనేటువంటి రూలుని తీసి క్లాస్ 4-5 అనేటువంటి అంశాలు కూడా పక్కా తీయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలకి పూర్తిగా ఉపయోగపడేటువంటి చట్టం. విదేశాల్లో ఉన్నటువంటి మైనారిటీ దేశాలు ఏవైతే ఇండోనేషియా కానీ ఈ రోజున ఫిలిప్పీన్స్ కానీ లేకపోతే సౌదీ అరేబియా కానీ లేకపోతే అనేకమైనటువంటి దేశాలన్నీ కూడా వారి హక్కులను కాపాడుతూ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క భద్రత కాపాడుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి
మైనారిటీ అనేటువంటి భావనతో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో మేము మైనారిటీలు కాదు, ఈ దేశంలో ఒక భాగస్వామ్యంలో ఉన్నటువంటి భారతీయ సోదరులు అనేటువంటి ఆలోచన తీసుకోవాల్సినటువంటి ఆలోచన ఎంతైనా ఉంది. అదేవిధంగా వస్తున్నటువంటి అంశాలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మాకు అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కుతారో వాళ్ళు ముందు ఆక్రమించిన వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం పూర్తిగా పేదల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఆ పేదలంటే వాళ్ళలో ముస్లింలని, క్రైస్తవులని, లేకపోతే వివిధ వర్గాలని విడదీసి పాలించేటువంటి పరిస్థితి కాదు. మాకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సుఖశాంతులతో ప్రభుత్వ లక్ష్యాన్ని అందుకునేటువంటి దిశలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ చట్టం మీద జేపీసీకి ఇవ్వడం జరిగింది. ఈ జేపీసీకి ఇచ్చినటువంటి చట్టంలో ముస్లింలు అనేటువంటి ముస్లిం వాదంలో ఉన్నటువంటి మతోన్మాదులైనటువంటి వ్యక్తులు ఎవరైతే సలావుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ఇందులో మెంబర్లుగా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీనిలో వేసి దాదాపుగా 33 మంది పార్లమెంటు సభ్యుల్ని జేపీసీగా నుంచి ఆ జేపీసీకి నివేదించడం జరిగింది. కాబట్టి తొందరపడి ముందే మాకొద్దు, మాకు అందులో కలగజేసుకోవద్దు, మాకు హక్కులకు అన్యాయం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ మాకు అన్యాయం చేస్తుందని చెప్పేటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పాను 3 ప్రాంతాలు, విజయవాడ మీరు రాష్ట్ర రాజధానికి వస్తే నేను చూపిస్తా పలానా దగ్గర స్థలం ఉందని, మీరు జెండాలు పట్టుకుంటారో బ్యానర్లు పట్టుకుంటారో లేకపోతే మీ షేర్వాణి మేకప్లతో ఉండేటువంటి పెద్ద పెద్ద ముస్లింలుగా చలామణి అవుతున్నటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ చూపించమని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ, దేశం కోసం, ధర్మం కోసం, ప్రతి పేదవాడి కోసం, అంత్యోదయ లక్ష్యం కోసం నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దయ ఉంచి అవాకులు చవాకులు అపోహలు సృష్టించి పేద ముస్లింలకు నోటిగాడి ఉన్నటువంటి సొమ్ముని దొంగిలించేటువంటి క్రమం వచ్చి ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాడు అండగా ఆయొద్దని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.